మనం బతకాలంటే గాలి కావాలి. గాలి అంటే అదే దాంట్లో ఉండే ఆక్సిజన్ కావాలి. భూమి మీద సమస్త ప్రాణి కోటి మనుగడకు అదే ఆధారం. అదే లేకపోతే మనం లేం, అంటే బతకలేం. అంత అవసరమైన ఆక్సిజన్ గురించి ఒక్కరోజు కూడా మనం తలుచుకోం. దాని గురించి పెద్దగా పట్టించుకోం. అయితే మన ప్రాణవాయువు రోజు రోజుకి తగ్గిపోతుందట. ఆక్సిజన్ పై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ భయంకర నిజాలు బయటపడ్డాయి. ఎందుకు భూమిపైన ఆక్సిజన్ తగ్గిపోతోంది? ఇంకా ఎంత ఆక్సిజన్ మిగిలింది? ఎన్నాళ్ళొస్తుంది? ఈ వీడియోలో ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు తెలుసుకుందాం. మన వాతావరణంలోని గాలి ప్రత్యేకత వేరు. ఇందులో 21% ఆక్సిజన్ ఉంటుంది. మనకు తెలిసినంత వరకు విశ్వంలో ఇంకే గ్రహంలోనూ ఇంత ఎక్కువ స్థాయిలో ప్రాణవాయువు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆక్సిజన్ను భూమి సంతకమని అనుకోవచ్చు. భూమి, ఖండాలు, మహాసముద్రాలు ఏర్పడిన తర్వాత వాతావరణంలో ఇంత పెద్ద మొత్తంలో ఆక్సిజన్ ఉత్పత్తి కావటానికి మూలం కిరణజన్య సంయోగక్రియ. 300 ఆక్సిజన్ ఇలా పుట్టుకొచ్చిందే. చెట్లు, మొక్కల ఆకులే కాదు, సయానో బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిములు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. ఆశ్చర్యంగా అనిపించిన ఆక్సిజన్ అనేది కిరణజన్య సంయోగక్రియలో భాగంగా పుట్టుకొచ్చే ఓ వ్యర్థ పదార్థం. సూర్యరశ్మి ప్రసరించినప్పుడు వీటిల్లోని పత్రహరితం సూర్యరశ్మిని పట్టేసుకుని దాన్ని పిండి పదార్థంగా మార్చేస్తుంది. దీంట్లో భాగంగా నీటి అణువులు విడిపోయి ఆక్సిజన్ పుట్టుకొస్తుంది. ఇదే ప్రాణుల మనుగడకు బీజం వేసింది. చాలా మంది నిపుణుల అంచనా మేరకు ఈ భూమి మీద 50 కోట్ల సంవత్సరాల క్రితం జీవం ఆరంభమైంది. 450 కోట్ల సంవత్సరాల వరకు సజీవ కణాలు, ఆ మాటకొస్తే బ్యాక్టీరియా కూడా ఉనికిలో లేదు. తర్వాత కాలంలో బ్యాక్టీరియా, ఇతర కణాలు వృద్ధి చెందుతూ వచ్చాయి. ఆక్సిజన్ లేని స్థితిలోనే జీవక్రియలు కొనసాగించాయి. కిరణజన్య సంయోగక్రియ ఆరంభమైన తర్వాతే వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెరగడం మొదలైంది. కిరణజన్య సంయోగక్రియ ఆరంభమైన తర్వాతనే వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెరగడం మొదలైంది. పెద్ద ప్రాణుల పుట్టుకకు, పరిణామ క్రమంలో జీవుల మనుగడకు దారి చూపించింది ఇదే. మన విశ్వంలో హైడ్రోజన్, హీలియం తర్వాత ఇదే అతిపెద్ద మూలకం. భూకేంద్రంలో 50% వరకు ఉండేది ఇదే. ఇది మనకు రకరకాలుగా ఉపయోగపడిన అన్నింటికంటే ముఖ్యమైంది శ్వాసక్రియలో పాల్గొంటూ శరీరానికి అవసరమైన శక్తినివ్వటం. మనకు తగినంత ఆక్సిజన్ లేకపోతే మన శరీరం చతికిల పడిపోతుంది. ఇంతటి కీలకమైన ఆక్సిజన్ను దాదాపు 230 ఏళ్ల క్రితం వరకు ఎవరూ గుర్తించనే లేదు. మొదటిసారిగా 1772 సంవత్సరంలో స్వీడన్ శాస్త్రవేత్త కార్ల్ విల్ హెల్మ్ షీలే తొలిసారి కనుక్కున్నారు. మరో ఆంగ్ల శాస్త్రవేత్త జోసెఫ్ ప్లెస్లీ కూడా 1774లో దీన్ని గుర్తించారు. మనం జీవించడానికి ఆక్సిజన్ అత్యవసరమే అయినా ఎక్కువైతే మాత్రం ప్రమాదమే. ఎందుకంటే ఇది ఆక్సిడెంట్. ఇతర పదార్థాల నుంచి ఎలక్ట్రాన్లను స్వీకరిస్తుంది. ఆక్సిజన్ స్థాయిలు మరీ ఎక్కువైతే శరీరం దాన్ని నెగటివ్ శక్తితో కూడిన అయాన్ గా విడగొడుతుంది. ఇది ఐరన్ కు అంటుకుపోతుంది. హైడ్రాక్సిల్ విశృంఖల కణం పుట్టుకొచ్చి కణాల పొరల్లోని కొవ్వులను దెబ్బతీస్తుంది. మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నిమిషానికి సగటున 7 నుంచి 8 లీటర్ల గాలిని లోపలికి పీల్చుకుంటాం, బయటకు వదులుతుంటామని ఒక అంచనా. ఇలా రోజుకు 11,000 లీటర్ల గాలిని శ్వాసిస్తున్నామన్నమాట. అయితే ఇదంతా ఆక్సిజన్ కాదు. పీల్చుకునే గాలిలో 20%, వదిలే గాలిలో 15% ఆక్సిజన్ ఉంటుంది. అంటే ప్రతి శ్వాసలో సుమారు 5% ఆక్సిజన్ ను శరీరం వినియోగించుకుంటుందన్నమాట. మొత్తం మీద రోజుకు 550 లీటర్ల ఆక్సిజన్ ను తీసుకుంటాం. ఆక్సిజన్ మండటానికి తోడ్పడుతుంది, కానీ దానంతట అది మండదు. అలా మండేట్టయితే మనం అగ్గిపుల్ల ముట్టిస్తే చుట్టూ ఉన్న ఆక్సిజన్ కూడా మండిపోయేదే. ఇప్పుడంటే వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలు ఒక స్థాయికి చేరుకున్నాయి, కానీ చరిత్ర పూర్వ యుగంలో పెద్ద మొత్తంలో ఉండేవట. అందువల్ల జీవుల ఆకారాలు కూడా భారీగా ఉండేవట. ఉదాహరణకు 30 కోట్ల ఏళ్ల క్రితం తూనిగలు పక్షులంత పెద్దవిగా ఉండేవట. డైనోసార్లది కూడా భారీ ఆకారమే. ప్రస్తుతం వాతావరణంలో ఆక్సిజన్ పరిణామం చాలా వేగంగా తగ్గుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణంలో ప్రాణవాయువు జీవితకాలం బహుశా 1 బిలియన్ సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. 1 బిలియన్ సంవత్సరాల తర్వాత భూమి వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి వేగంగా తగ్గుతుందట. దాదాపు 110 మిలియన్ సంవత్సరాల తర్వాత వాతావరణంలోని ఆక్సిజన్ స్థాయి కేవలం 1% పడిపోవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఆక్సిజన్ క్షీణించిపోవటానికి ప్రధాన కారణం సూర్యుడు. సూర్యుడి వేడి పెరుగుతోంది. దీంతో భూమిపైన వాతావరణంలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. భూమి వేడెక్కుతున్నప్పుడు అధిక వేడి కారణంగా వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ కూడా విచ్ఛిన్నమవుతుంది. ఈ 2 కారణాల వల్ల మొక్కలు బతకడం కష్టమవుతుంది. భూమికి ఆక్సిజన్ అందించేవి ప్రధానంగా చెట్లే. ఆ చెట్లే నాశనమైతే కిరణజన్య సంయోగక్రియ ద్వారా కొత్త ఆక్సిజన్ ఉత్పత్తి అవదు. దీంతో వాతావరణంలోని ఆక్సిజన్ తగ్గిపోవడం మొదలవుతుంది. ఆక్సిజన్ తగ్గిపోతే మనం ఊపిరి తీసుకోవడమే కష్టమవుతుంది. ప్రాణవాయువు లేని భూమి ఎలా ఉండేదో మళ్లీ అలాగే తయారవుతుంది.
ఈ రీసెర్చ్ ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తోంది. ఆక్సిజన్ కు మెయిన్ సోర్స్ అయిన చెట్లే లేకపోతే మనుషులే కాదు ఏ జీవి బతకలేదు. ముందు చెట్లను కాపాడుకుంటేనే ప్రాణవాయువు మనకు అందుతుంది. సో సేవ్ ట్రీస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.